హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఇంట్లో సింపుల్గా ఆలుగడ్డ టమాటా వంకాయ చేసినా కానీ అదిరిపోయే టేస్ట్ రావాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం రండి. సో ఈ సింపుల్ కర్రీకి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. వంకాయలు, టమాటాలు, ఆలుగడ్డ, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, అల్లం, వెల్లుల్లి. సో షల్ వి స్టార్ట్. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అండ్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, లేత కరివేపాకు. పెద్దగా వేగొద్దండి, ఇదిగోండి జస్ట్ కలర్ టర్న్ అవుతుంది ఇప్పుడే. ఫస్ట్ ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నాను. మొత్తం కూరగాయలు అన్నీ కలిపి 1/4 కిలో, 3 టమాటాలు, 5 వంకాయలు, 1 ఆలుగడ్డ అన్నీ కలిపి 1/4 కిలో ఉన్నాయి. ఇది 4 మనుషులకు వస్తుంది. ఒక్క ఏం వేయట్లేని చూసారా, సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్. సో 3-4 మినిట్స్ అయింది. ఆలుగడ్డ వేగుతుంది, మగ్గుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఉడకాల్సింది ఇదే కాబట్టి దీన్ని ఒక రవ్వ ముందేసాం అంతేనండి. ఇదిగోండి 5-6 వంకాయలు వేసేస్తున్నాను. పొడుగు వంకాయలు, నల్ల వంకాయలు, అండ్ ఈ టమాటాలు కూడా పొడుగ్గా వేసేస్తున్నాను. వంకాయలు టమాటాలు ఏది కూడా అలవోకగా తిప్పండి, జస్ట్ పైకి కిందకి. ఒక 2 నిమిషాలు వీటిని కూడా సెటిల్ అవ్వనిస్తాను. 2 మినిట్స్ అయింది. ఇప్పుడే 2 పచ్చిమిర్చి కూడా వేసి మగ్గనిస్తాను. ఎక్కువ అవసరం లేదు, ఏది ఎక్కువ వద్దు. అతి సర్వత్రా వర్జయ్యేతను ఊరికే అనలేదు. ఇక్కడ 4 మినిట్స్ అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇది లైట్గా మగ్గాలి తప్పైతే దానిలో ఆ టెక్స్చర్ మారద్దు అనేది. ఇంకో చూడండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఒక 1 స్పూన్ మీద 1/4 స్పూన్ ఉప్పు వేసేసాను. ఒక 2 టీ స్పూన్స్ కారం వేసేసాను. అంటే మా ఇంట్లో తినేంత కారం, ఉప్పు మీరు మీ ఇంట్లో తినేంత వేసుకోండి. దీన్ని కలిపాను. దీన్ని కలిపి దీంతో పాటు నేను నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఏది ఉందో అది ఇప్పుడు వేస్తాను. నాట్ ఇన్ స్టార్టింగ్ ఉల్లిపాయలో దాంట్లో వేయించి కాదు, ఆ ఫ్లేవరు, ఆ ఘాటు రావాలంటే ఇప్పుడే వేయండి. నేను చూసారా పైనుంచి కింద, కింద నుంచి పైకి అంటున్నాను కానీ ఇట్లా కదపట్లేను. ఏమాత్రం అడుగంటున్నా కానీ మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకుంటా, కొంచెం ఒక 1 కప్ చాలు. ఇంకోండి ఇప్పుడే ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది. హాట్ వాటర్ 1/2 కప్పు, 1 కప్పు కూడా పోయిలా నేను. దీన్ని అడుగున కొంచెం ప్లేస్ వదిలి చేసుకొని ఆ నీళ్ళు ఎగిరే లోపల నా కూర ఉడికిపోతుంది. నాకు ఇది ఎగురు కాదు, ఫ్రై కాదు, దగ్గరికి దేనికి దానికి ఉడకాలంతే. ఇలా ఒక నీళ్ళు అయిపోయేదాకా ఒక్క 5-6 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తా. 4-5 మినిట్స్ అయింది. ఒక్కసారి ఇలా పైకి కిందకి వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా చేసి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఇదిగోండి ఫ్రెష్గా ఉంటుంది. దానిలాగా నేను ఇప్పుడు చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అని చెప్పట్లేదు. ఇది మీకు ఏది వీలో నాకు తెలుసు. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ అనుకోండి చాలు. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి. మళ్ళీ ఒక్కసారి పైకి కిందకి ఎగరేసి కొంచెం ఒక పిసర ఉప్పు తగ్గుద్ది నాకు తెలుసు, తక్కువనే ఉండనిస్తా. అది ఎప్పుడైనా కలుపుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి ఘాటుతోనే సగం టేస్ట్ అని చెప్పినా కదా, అట్లనే వచ్చింది. ఇది పెట్టినా మళ్ళీ మూత పెట్టేస్తున్నా. నాకు ఆ నీళ్ళు అయిపోవాలి. టోటల్ ఒక 20-25 మినిట్స్ అంతే, సిమ్లో కూడా. కానీ టేస్ట్ మాత్రం లాస్ట్ ఫర్ ఎవర్. అదిగోండి ఆయిల్ బయటకు వస్తుంది, కెన్ యూ సీ. ఆలు ఉడికిందా ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికింది కానీ కొంచెం రఫ్ ఉంది. ఒక 2 మినిట్స్. ఆయిల్ ఎక్కడ చూసినా ఆయిల్ అంటే అయిపోయింది కర్రీ అని అర్థం. మంచిగా కొత్తిమీర చల్లి డిష్ మార్చాలనుకుంటే కనుక కట్టేసినాక ఒక 2 మినిట్స్ వేడిగా అలానే ఉంచి మార్చండి. అసలు ఇది అన్నంలో వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. దీంట్లో ఏమైనా స్పెషల్స్ వేసాము అంతే, కొంచెం శ్రద్ధ అంతే. శ్రద్ధగా ఉన్నాం. ఆలు ఉడికిపోయిందని తెలుస్తుందా మీకు? అద్భుతమైన కర్రీ. దీని టేస్ట్ నాకు తెలియదు కాదు, చిన్నప్పటి నుంచి తింటున్నా. మళ్ళీ తినాలా ప్రమిళ? కొంచెం అంట. చాలా చాలా బాగుంటుంది, మీరు చేసి తినండి. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.